నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక రకంగా బీఆర్ఎస్ కనుమరుగైపోతుందా అన్నంత సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పాలి మొత్తానికి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలంతా కూడా పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళ స్వార్థం అయితే వాళ్ళు చూసుకొని పార్టీ ఓడిపోయిన 100 రోజులు గడవక ముందే ఇప్పుడే మరొక పార్టీలోకి జంప్ అవుతున్నట్లయితే మనకు తెలుస్తుంది మనం చూస్తూ ఉన్నాము ఇప్పటికే చాలా మంది నేతలు కాంగ్రెస్లోకి కావచ్చు అలాగే బీజేపీలోకి కావచ్చు వెళ్ళిపోతూనే ఉన్నారు దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేడర్ ఏదైతే ఉంటుందో వాళ్ళైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి మొత్తానికి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీ గెలుపొందిన దగ్గర నుండి ఎవరైతే పదవులు అనుభవించారో వాళ్ళంతా కూడా అప్పుడు పదవులు అనుభవించి గెలుపొందిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా వీలైతే ఆ విధంగా అడ్డంగా నిలువుగా అన్ని రకాలుగా రాష్ట్రంలోని అన్నిటినీ కూడా దోచుకొని ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీకి ఏమాత్రం అండగా నిలబడకుండా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని బయటికి వెళ్ళిపోతున్నారని చెప్పి కార్యకర్తలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీకి అండగా ఉండాల్సిన టైంలో అయితే ఏమాత్రం కూడా రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోకుండా పార్టీ ఓడిపోవడానికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి అధికారంలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా కూడా దోచుకున్నారు అలాగే పార్టీలోని పదవుల్ని కూడా అన్నిటినీ కూడా అనుభవించి కావాల్సినన్ని నేరాలన్నీ కూడా చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని వాళ్ళ ఆస్తుల గురించి వాళ్ళు ఆలోచించుకొని బయటికి వెళ్ళిపోతున్నారు అని చెప్పైతే కార్యకర్తలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి అప్పుడున్న అధిష్టానం కూడా వాళ్ళ తప్పొప్పులు తెలిసినా కూడా వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా వాటిని చిన్న విషయాలుగా వదిలేయడం కూడా ఒక రకంగా అధిష్టానం తప్పని చెప్పి కూడా కార్యకర్తలు చెప్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చేటప్పటికి చాలా సీరియస్గా అయితే కార్యకర్తలు ఉన్నారని చెప్పాలి చాలా సీరియస్గా కూడా రియాక్ట్ అవుతున్నారు ఒకవైపు అడ్డంగా నిలువుగా ఏ రకంగా వీలైతే ఆ రకంగా దోచుకున్నారని పెద్ద కమెంట్సే చేస్తున్నారని చెప్పాలి ఇది నిజమని కనిపిస్తోంది ఎంతమంది నాయకులు బయటికి వెళ్ళిపోతున్నారనేది మన కళ్ళతో మనం చూస్తూనే ఉన్నాము అయితే కార్యకర్తలు వచ్చేటప్పటికి ముందు నుంచి కూడా ఎప్పుడైతే ఉద్యమం అనేది స్టార్ట్ అయిందో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అప్పటి నుండి ఉన్న కార్యకర్తలు అందరూ కూడా చాలామంది జెన్యూన్గా ఉన్న వాళ్ళు ఉన్నారు అయితే అటువంటి వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా ఎవరో బయట నుండి వచ్చిన వాళ్ళకి మధ్యలో వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించి వాళ్ళకి అధికారం అప్పగించి వాళ్ళు చేసిన అక్రమాలకి ఒక రకంగా చూసి చూడనట్లుగా వదిలేయడం అనేది అధిష్టానం తప్పని చెప్పాలి ఇటువంటి తప్పులు చేయడం వల్లే ఇదంతా కూడా ప్రజల్లోకి వెళ్ళడం వల్లే ఈ నెగిటివిటీ వచ్చింది ఇప్పుడు పార్టీ ఓడిపోవడానికి కారణమైంది ఈ నాయకుల వల్లే పార్టీ ఓడిపోయింది అని చెప్పి కార్యకర్తలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు వరకు అనుభవించి బయటకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు దీనికి సంబంధించి ఇటువంటి తప్పులు ఎప్పుడైతే జరుగుతున్నాయో అప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కావచ్చు అలాగే ఎక్స్పర్ట్స్ కావచ్చు తప్పులు ఉన్నాయి అని చెప్పి లేవనెత్తినా కూడా వాటిని అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోలేదు అది మాత్రం అధిష్టానానికి సంబంధించి చాలా పెద్ద తప్పనే చెప్పాలి అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి కార్యకర్తలు మాత్రం ఇక నుంచైనా వెళ్ళిన వాళ్ళు ఎలాగూ బయటకు వెళ్ళిపోయారు తీసుకోవాల్సిన చర్యలు అనేవి తప్పకుండా త్వరలో తీసుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మరొకసారి రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవ్వడానికి మాత్రం మొదటి నుండి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో జెన్యూన్గా కార్యకర్తలు ఉన్నారో అటువంటి కార్యకర్తల్ని ఇప్పటికైనా అధిష్టానం గుర్తించి పదవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి సీట్లు కేటాయించే విధంగా చూస్తే చాలా బాగుంటుంది మరొకసారి పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది బలోపేతం అవ్వడానికి ముఖ్యంగా అవకాశం ఉంటుందని చెప్పైతే కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు ఇది ప్రస్తుతం కార్యకర్తల్లో ఉన్న ఒపీనియన్ అని చెప్పాలి